ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి మరొకసారి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మీ పిల్లలతో నీకు కుమారులు గుండు కొరికి వీరు పుట్టారు, పుట్టిన వీరు నీకు కుమారులుగా దక్కనీయకుండా అపవాది ఎత్తుకెళ్తున్నటువంటి సంగతిని తండ్రి, మీరు వీరిని చేసుకున్నటువంటి అపరూపమైన నిర్మాణంలో నువ్వెంత కష్టపడి నీ బిడ్డలుగా ఉండాలనుకున్నావో అర్థమయ్యేలా సహాయం చేయమని, ఈ మాటలు చెప్పబడుతుండగా ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు సహాయం చేయమని, ఒకరినైనా మార్పు పొందించేలా ఈ బోధ ఉండేటట్లు సహాయం చేయమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. రైట్. బాప్టిజం తరగతులకు చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి పాఠం మానవుని గురించిన సత్యం, రెండవ భాగం. అవునా? మానవుడు అనగా ఎన్ని భాగాలైనా? రెండు భాగాలు. ఒక భాగము శరీరము, ఇంకొక భాగము ఆత్మ. శరీరము అంటే ఏంటో తెలుసుకున్నాం. శరీరం అనగా అవయవాల యొక్క కలయిక. ఆ శరీరం ఎలా చేయబడిందో, ఎందుకు చేయబడిందో వివరాలన్నీ మీరు చూశారు. రెండవ భాగం ఏది? ఆత్మ. ఆత్మ అంటే ఏంటో మరి వాటికి సంబంధించినటువంటి వివరాలను ఈరోజు మనం ఆలోచించాం. ఆత్మ అనగా అంతరింద్రియాల యొక్క కలయిక. ఇంద్రియాల యొక్క కలయిక, బాహ్యేంద్రియాల యొక్క కలయిక శరీరం, అంతరింద్రియాల యొక్క కలయిక ఆత్మ. ఆత్మ అంటే కూడా దానికి కూడా అవయవాలు ఉన్నాయి. రెఫరెన్స్ చూద్దాం. 139వ కీర్తన 13వ వచనాన్ని దయతో చదువుదాం. ముప్పై 9వ కీర్తన 13వ వచనం నుంచి చదవండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. అంతరింద్రియములు, ఇంద్రియాలు అంటే అవయవాలు. బాహ్యేంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు ఉన్నాయి. అంతరింద్రియాలు కూడా చేసింది దేవుడే. అంతరింద్రియాల యొక్క కలయికే ఆత్మ. ఈ ఆత్మకు మరొక శరీరం ఉంది. మన కంటికి కనబడిన శరీరం ఒకటే, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారము రెండు శరీరాలు ఉన్నట్టు గ్రంథంలో తెలియజేస్తుంది. అందులో ఒకటి ప్రకృతి సంబంధమైన శరీరము, ఇంకొకటి ఆత్మ సంబంధమైన శరీరము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అందరూ తెరిచి చూడండి. నలభై 3వ వచనం నుంచి చూద్దాం. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. అంటే ఎన్ని శరీరాలు ఉన్నట్టయినా? రెండు శరీరాలు ఉన్నాయి. ఒక శరీరము ఈ ప్రకృతి సంబంధమైన శరీరం, అంటే ఏదైనా
అవయవాల యొక్క కలయికతో కూడుకున్న ఈ శరీరం నీ కంటికి కనబడుతున్నది. ఆత్మ సంబంధమైన శరీరం. శరీరం అంటే ఏమని చెప్పాము? అవయవాల యొక్క కలయిక. ఇప్పుడు ఆత్మ శరీరం అంటే, ఆత్మ సంబంధమైన శరీరం అంటే ఆనికి కూడా అవయవాలు ఉన్నాయి. అవయవాల యొక్క కలయికే కదా శరీరం. తల లేకుండా ఉంటే దాన్ని ఏమంటాం? శరీరం అనం, మొండెం అంటాం. అంటే శరీరం అనాలంటే అవయవాలన్నీ ఉంటే దాన్ని ఏమంటాం? శరీరం. సో శరీరాలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒక శరీరం ఏది? ప్రకృతి సంబంధమైనది, ఇది కంటికి కనబడుతున్నది. ఇంకొకటి ఏది? ఆత్మ సంబంధమైన శరీరం అనంటే ఆత్మ సంబంధమైన శరీరానికి కూడా ఏమున్నాయి? అవి ఏవి? అర్థమైందన్నా? అవి ఏవో ముఖ్యమైన అవయవాలను చూద్దాం. ఆత్మకు సంబంధించిన అవయవాల్లో ముఖ్యమైన అవయవాలు ఏవి అని అంటే హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రములు, మంచి చెడుల తెలివి. ఇవి 5. అదే బాహ్యేంద్రియాలు చెప్పండి. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. అది 5 చూపించాడు. ఆత్మ సంబంధమైన ముఖ్యమైన అవయవాల్లో కూడా హృదయము, అందరు పెట్టేశారు దీని అసలు. హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రములు, మంచి చెడు తెలివి. ఇవి అవయవాలు. ఒక్కొక్క పని అది చేస్తుంది. అదేనా? కన్ను ఏం పని చేస్తుంది? చూస్తుంది. చెవి ఏం పని చేస్తుంది? వింటుంది. నోరేం పని చేస్తుంది? మాట్లాడుతుంది. అవునా? చర్మం ఏం చేస్తుంది? స్పర్శను తెలియజేస్తుంది. అవయవాలు చెప్పినప్పుడు పని తెలిసిపోతూ ఉంది. అలా అన్నప్పుడు ఇప్పుడు ఆత్మ ఏం పని చేస్తుందో చెప్పండి. అవయవాలంటేనే పని చేయడం అని అర్థం. మరి ఆత్మ ఏం పని చేస్తుంది? ఆత్మ ఆలోచిస్తుందా? అప్పుడు మనసు ఏం పని చేస్తుందా? అప్పుడు మనసాక్షి ఏం పని చేస్తుందా? ఎన్నిసార్లు చెప్పుకుంటానన్నా, మీరు ఎప్పుడే మర్చిపోతే ఎలా? అంటే ఒక్కొక్కటి చూద్దాం. హృదయం ఏం పని చేస్తుందో చూడండి. హృదయము, అంతరందేముల హృదయం కోరికల యొక్క సముదాయము. హృదయం ఏం చేస్తుందంటే కోరికలను కోరడమే తన పని. హృదయం ఎక్కడుంది? ఏనా? ఆత్మలో ఒక భాగం. ఆత్మ ఆడుంది. శరీరం అంతా ఉందా? శరీరంలో ఎక్కడైనా ఉందా? అంతా ఉందా? ఎక్కడ ఒకది ఎక్కడ ఉందా? ఏమ్మా కరెక్ట్గా చెప్పండి. ఆత్మ యాడుంది మనలో? సినిమాలో చూపించేస్తా అంటాడు. అటా పైకి వెళ్ళిపోయిన దీపం నా అంతేనా? ఎక్కడుంది నాయనా? ఏదైనా ఒక పార్టా? దేహమంతా నిండి ఉంది. కానైనా ఒక చోట అని కాదు, దేహమంతా నిండింది. శరీరం అన్నప్పుడు అంత పార్ట్ చూపిస్తావా? శరీరం అంతా చూపిస్తావా? ఆత్మ కూడా ఒక శరీరము, ఆత్మ కూడా శరీరం అన్నప్పుడు శరీరం అంతా నిండి ఉంది. ఒకసారిగా బయట వెళ్తుంది అంతే. నీకులాగే ఒక బొమ్మ వచ్చి నీతో మాట్లాడేటట్టు చూపిస్తారు, చూసావా? అది కరెక్ట్. చచ్చిపోతున్నప్పుడు ఒక వ్యక్తిని అలాగే మన పాటలో చూశారు కదా, కట్టెలపై నీ శరీరం మన పాట పాడుతున్నప్పుడు శరీరాన్ని వరి ఆత్మ ఏ రూపం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది మన దేహంలో అంతా నిండి ఉంది, అన్ని పార్ట్ నిండి ఉంది ఆత్మ. మరైనా కాబట్టి ఆత్మలో ఏ ఏ భాగాలు ఉన్నాయి అని అంటే, ఒకటి హృదయము ఉంది. హృదయాన్ని గురించి బైబిల్లో ఎక్కడైనా సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడుందో చెప్పు నాయన, చెప్పు ఎక్కడుందో. తప్పు కూడా చెప్పు, పర్వాలేదు. ఆ ధైర్యం అట్టే ఉండాలా. హృదయం ఏడుంది ఏనా?
హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడ రాసి ఉన్న నదిని చూసి చెప్పకూడదు టక్కని, నీ ధైర్యాన్ని మెచ్చుకునేవాడిని. చూడు ఏడుందో హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. చూడు నాన్న చదువు. ఇశ్రాయేలు ఇంటివారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, హృదయములో నింపుతాను. ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకునుచున్న మా పత్రిక మీరు కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరుచున్నారు. మెత్తటి హృదయం మీద రాస్తారట దేన్నైనా, ఆయన ధర్మ విధులను, వాక్యాన్ని. సో వాక్యము ఎక్కడికి వెళ్ళిపోతుందనా? అది మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఎప్పుడు వదిలింది క్లాసు మీకు ఆంటీ? అది బాప్తిసం క్లాసా? మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుంచి చూడండి. చెట్టు మంచిదని ఎంచి దాని ఫలములను మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. మీరు చెడ్డవారండి, ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి యుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. అంటే హృదయంలో ఏం చేస్తుందంటే ఆయన నిండున బట్టి, హృదయమందు నిండి యుండు దానిని బట్టి అంటే హృదయం ఏం చేసుకుంటుంది? నిండించుకుంటుంది అన్నమాట. అర్థమైందా? హృదయం అనేది ఎట్లుంటుంది? ఎప్పుడు నింపుకునేటట్టు కనిపిస్తూ ఉంది. నింపుకునేది ఏదేది? మామూలుగా నింపుకునేది దేన్ని నింపుతూ ఉంటాం? కుండ, నీళ్ళు నింపే కుండ, అన్నం నింపే పొట్ట, ఇంకా నింపేది డబ్బులు నింపే ఉండి కదా. అటవ ఉండి లాంటిదట, చూసారా? ఏదమ్మా? హృదయం. నింపేస్తూ ఉండొచ్చు, పోసేస్తూ ఉండొచ్చు, నింపుతూ ఉండొచ్చు. దేన్ని నింపుతారమ్మా? హృదయంలో ఏది నింపుతారు అంటే, హృదయం ఒక నింపేది అని అంటే ఏదైనా నింపవచ్చు అందులో. ఉండి అని ఉంటే దాంట్లో ఏమైనా నింపవచ్చు. బ్యాగ్ అనేది ఉంటే ఏదైనా నింపవచ్చు. హృదయం కూడా అలాంటిదే. అంటే నింపే ఒక పాత్రలాగా ఉన్నట్టుంది. ఆ నింపడానికి వెళ్ళే దారి ఎందుకు? పొట్ట ఉంది మనకి, పొట్టకి నింపే దారి ఏదైనా, పొట్టలోకి ఏదైనా పంపించాలంటే కొంతమంది గొంతు చూపిస్తున్నారు. ఎట్టేస్తారా? ఎట్టేస్తారు. ఒకటి. రెండో దారి, దీనికి ఏదైనా అయితే ముక్కు దారి ఎక్కిస్తారు. పొట్టకు పోయేది 2 దారులు ఉన్నాయి. ఒకటి నోటి ద్వారా, లేకపోతే ముక్కు ద్వారా. ఇప్పుడు చెప్పు, హృదయం అనే ఉండిలోకి ఏం పంపించాలంటే
దానికి కూడా 2 దారులు ఉన్నాయి. ఒకటి చెవి, రెండోది కళ్ళు. చదివేది, చూసేది, వినేది, అర్థమైందని ఈ 2 ఎక్కడికి వెళ్ళిపోద్దట? హృదయంలో. మన కంటికి కనబడలేవు ఇవి. కొండ అయితే చెప్పించగలను, అసలు హృదయాన్ని ఎడ చూపించేది నేను? కంటికి కనబడినట్టు ఒక ఉండి అది. కానీ ఇక్కడ హృదయం నిండి దానిని బట్టి అన్నాడంటే అది ఒక నింపేటట్టు కనబడుతుందని వాక్యానుసారంగా మీకు చెప్తున్నాను. అది నింపుకునేటట్టు ఒక ఉంది ఆయుధం. అందుకే వాక్యాన్ని నింపేయాలా. నువ్వు ఏదైతే చూస్తున్నావో అది నిండిపోద్ది, నువ్వు ఏదైతే వింటున్నావో అది నిండిపోద్ది. సరేనా? ఇందులో మీ హృదయాన్ని ఒకసారి చూసుకొని ఏమేమి నింపేస్తున్నారు మీకు తెలియకుండా ఏది నిండలేదు. అది నీ పొట్టలోకి ఏదేది వేసావో తెలియలేదా? ఏమేమి వేసుకొచ్చారా? అన్నీ గుర్తున్నాయి. కానీ హృదయానికి వేసింది కూడా గుర్తుంది మనకి. నువ్వు ఏదైతే చూస్తున్నావో అది వెళ్ళిపోతుంది, నువ్వు ఏదైతే విన్నావో అదే వెళ్ళిపోతుంది. అది హృదయం యొక్క పని ఏంటనంటే నింపడం, కోరికలను నింపడం. అది మనకు లేదే, నింపేయి. ఒక బైక్ చూశాడనుకో వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది. మనకి బైక్ లేదే, కోరిపిచ్చేస్తుంది కోరిక. లోకం చూడడం మనకు ఏం కాలేదు, ఈ లోకం చూడడం నాకు లేదనుకోవడం. కాబట్టి ఈ కళ్ళుతోనూ ఈ చెవుతోనూ ఎక్కిచ్చేటప్పుడే నువ్వు మంచిది ఎక్కిచ్చేస్తే బాగుంటుంది నాన్న. నువ్వు ఎక్కిచ్చేటప్పుడే తారుమారుగా ఎక్కిచ్చేసావనుకో, ఆ తర్వాత నువ్వు యాక్టింగ్ చేసి ఏం లాభం? పై వచ్చిన ఏమన్నానంటే, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? అది కదా, హృదయంలో చెడ్డదన్నీ నింపేసి మరలా మీరు మాట్లాడేటప్పుడు మంచి మాటలు రావాలంటే ఆడొస్తుంది. కొంతమంది ఎంత కంట్రోల్ చేసినా బూత్ వచ్చేస్తానంటుంది. ఏమని అంటే నింపింది అది. వాళ్ళు మాట్లాడుతుంటే మూసేసుకోకూడదు. నేను వినను. ఏమైనా సామెతల గ్రంథం అంతా మీరు చదివితే ఏది వినాలో ఏది మాట్లాడాలో చెప్తా పడుతుంది. జాగ్రత్త. లెక్క ఉంది ఒకరోజు, దానికి చర్యకు ప్రతిచర్య అన్నాడు. నువ్వు విన్నదల్లా, నువ్వు చేసిందల్లా ఖచ్చితంగా నల్ల మీకు చేయబడుతుంది తాను. కాబట్టి జాగ్రత్త. చెడ్డ మాటలే రాకూడదు అని అనుకుంటావు, ఆకూడదు అనుకున్నావు అని అంటే అది హృదయం నుంచి మళ్ళీ బయటికి రావాలి అని అంటే ముందు హృదయంలోనికి పంపించేటప్పుడు జాగ్రత్తగా పంపించేసి, ఆడ మాట్లాడుతున్నాడు పోమాకు, ఆడేదో చూపిస్తున్నాడు చూడమాకు. దగ్గర దావీదు అన్నది కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచనాలు చూడన్నా. కీర్తనలు ఒకసారి బుక్ అంతా ఏమైనా ఒకసారి చూసుకో, ఏమనుకోకే. బుక్ని ఒకసారి పేర్లన్నీ చూసేసి కంటది పెట్టుకుంటే వెంకటకంతే గొప్పవాడైపోతావు నువ్వు అంతే. ఆయనకేమొచ్చిందా? ఆయన వచ్చినప్పుడు అదే పరిస్థితే, ఏది ఎక్కడుందో తెలియకుండా ఉన్నాడు. ఒక్కసారి మనసు పెట్టామంటే మించిపోతాం అంతే. అదేం పెద్దది కాదు, అన్నీ మనం పుట్టుకుది ఏమి నేర్చుకొచ్చేసేలా, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాం. ఒక్కసారి ఓపిక కల్పించుకొని చూడు, మొదటి భాగంలో ఉన్న బుక్ పేర్లు అవన్నీ నీకు కండుతుంటే నువ్వేం పెద్ద జాబ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి అన్నీ చూసుకుంటే ఒక్కసారి ఏ పుస్తకం ఎక్కడుందో చెప్పగానే ఎత్తగలవు. మొత్తం మార్క్ ఎక్కడ టక్ టక్కుని తీసుకోవాలి. అందుకొరకని గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. చూడండి, కీర్తనలు మొదటి కీర్తన మొదటి అధ్యాయం ఫస్ట్ ఆరంభం. మొదటి కీర్తన మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చూసారా, నీ నడక మామూలుగా నడదు. నడిచావు అని అంటే దుష్టుని దగ్గర నేర్చుకొచ్చుకున్నావు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక పాపులు ఉన్న మార్గానికి నువ్వు వెళ్ళొద్దు అన్నప్పుడు మనం అక్కడ నడుస్తాం. పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చోమాక అన్నాడు. అపహాసుల దగ్గర కూర్చున్నాం అనుకో, మనం కూడా అపహాసులు అవుతాం. జోకులు, కొంతమంది దేవుని వాక్యం కూడా జోక్ చేస్తాడు. వాళ్ళ దగ్గర కూర్చొనే బాగా అంటున్నాడు. ఎందుకు కూర్చోకూడదు అంటారు చెప్ప? రేపు నువ్వు కూడా దేవుడి మీద జోకేస్తావు. అంతే కదా. నేను బూత్ అనే వాడిని తీసుకొని బూతులు మాట్లాడే దగ్గర కూర్చోబెట్టు, పొద్దుపోయేలో బూత్ మాట్లాడతాడు. చిన్నపిల్లలు అంతే, వాళ్ళకి ఏం తెలుసు నాన్న? వాళ్ళకి ఏదైనా ఒకటి వాళ్ళు ఎదురుగా మాట్లాడి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఆ చిన్న హృదయమే నిండిపోతుందని అంటే పెద్ద హృదయం ఎంతసేపు పట్టుకోవడం దాన్ని. జాగ్రత్తగా ఉండండి నింపేటప్పుడు.
అది కోరే కోరికలు జాగ్రత్తగా ఉండాలి అంటే నింపేటప్పుడు జాగ్రత్త. లోనకు వెళ్ళిందా ఊరుకోడదు. దానైనా సారా తాగాడు, బ్రాంతి తాగాడు అంటే ఊరుకుంటుందా లోపల పోయి? ఏమ్మా ఊరుకుంటుందా? ఏం చేస్తుందమ్మా? బ్రాంతి తాగినాడు ఊరుకుంటాడా? ఇంగ్లీష్ అంతా మాట్లాడతాడు. ఇంతకుముందు ఎక్కడితో వాడికి తెలియదు కూడా తెలియదు. బాగుండేటప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతానన్నా ఆయన ఎప్పుడే మాట్లాడతాడు. ఇంగ్లీష్ కాదు, ఎన్నో మర్మాలు మాట్లాడతాడు. ఒక ఆయన అంటున్నాడు నన్ను చూసి, బైబిల్ నాకు తెలియదు ఏందిరా? కొంతమంది వాళ్ళకే తెలిసి అంటుంటారు, నాకు తెలియదు ఏముంది చెప్పు అంటున్నాడు ఒక ఆయన తాగేసి. రెండో రోజు వీధిలో కనపడ్డాడు. అన్నీ వచ్చానంట, వాళ్ళు చెప్పు నేను కూర్చొని నేర్చుకుంటానన్న. ఓహో రాత్రి విన్నావా? అట్లా అర్థమైందనా? తాగుబోతు వాడికే లోపల పోయింది నిలవలేదని అంటే, ఓ మంచివాడివి నువ్వు నింపేస్తే అది ఊరకుంటుందమ్మా. ఎప్పుడో ఒకరోజు బయటపడిపోవాలి అది. అప్పుడప్పుడు మా నాన్న మాట్లాడిన మాటలు బాగా గుర్తున్నాయి నాకు. అది వచ్చేస్తూ ఉంటుంది తిట్టేటప్పుడు, వసంతని తిట్టేటప్పుడు కానీ, ఇంకేమైనా పిల్లల్ని తిట్టేటప్పుడు కానీ, బోడి కూడా అని మాట్లాడేస్తుంటాను. ఏంటంటే అది నిండిపోయి ఉంది, ఆగదు. అందుకని నింపేటప్పుడు జాగ్రత్తగా నింపే. అందుకే మీ పిల్లలు కానీ, మీ మనసులు చిన్న పిల్లల లాంటి మనసు మీది, హృదయం మీది దేన్నైనా ఆకర్షించగలదు. అది దానికి చూపించేటప్పుడు మంచి చూపించాను నాన్న, దాన్ని వినేటప్పుడే మంచిది వినిపించాను దానికి. అందుకే మహాత్ముడు గాంధీ నేర్చుకున్నది ఇదే, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడు. ఇవి మూడు మాట్లాడకూడదంటే నువ్వు నింపమాకు. చెడుని నింపమాకు, చెడును నింపమాకు. నింపేమంటే ఊరుకుంటుంది అది. అందుకని హృదయం జాగ్రత్తగా చూసుకోండి. నింపేటప్పుడే మంచిది నింపండి. హృదయానికి రోజు వాక్యమే నింపేస్తుంటే ఇంకెట్టుండదు చూడన్న. నిద్రలో లేపి అడిగాడు ఒక ఆయన ప్రశ్న అని. అప్పటికి 12:30, 1 నిద్రలో కూడా గడగడ చెప్పేసి అతనికి జవాబు. ఆయన అన్నీ వినేసి చాలా థ్యాంక్స్ అన్నాను. ఏమన్నా నిద్రలో మంచి నిద్రలో లేపి అడిగినా చెప్తున్నావంటే అది నింపాం. 25 ఏళ్ళుగా నింపుకుంటున్నాం తను చెప్పుకెళ్తున్నాం. నువ్వు నింపేది రాంగ్గా నింపున్నావు అనుకో, మధ్య రాత్రిలో కాదు పట్ట పొగల్లో. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఏముందనంటే ఏముందో నింపితేగా. అందుకే నింపేసేయండి దాన్ని. 26 పుస్తకాలను నింపడానికి దేవుడిచ్చింది ఆ ఉండిని. దాంట్లో చెత్త అంతా నింపేస్తున్నామని. ఓ మంచి సూట్ కేసు తీసుకొని పనికిరాందంతా నింపుతారా? బీరువాలో మంచిది ఎట్టాడిదని వాసన ఉండేదని నింపుతారు. బీరో కంటే చెడ్డదనైనా నీ హృదయం. దాంట్లో ఎట్టాడిది పెట్టాలి చెప్పు? పనికి మాలదంతా పెట్టకండి నాన్న. అందులో చిన్నపిల్లలు అసలు పెట్టకండి. దాని దగ్గరికి వెళ్ళకండి, వద్దు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, గమ్మును దూది పెట్టుకుని వచ్చేయండి ఎడంగా. ఎవరు మంచిగా మాట్లాడరు ఈ రోజుల్లో. ఆ మంచి వాళ్ళు మాట్లాడేటప్పుడే మంచి వాళ్ళ దగ్గరే ఉండిపోండి, మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ పెట్టుకోండి. అందుకని అన్నాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు చూడండి ఆనందించుచు దివారాత్రములు అన్ననైనా దివారాత్రములు దానిని ధ్యానించే వారి దగ్గర ఉండిపో. రోజు వచ్చిన చెప్తానన్న నేను ఉంటే ఊర్లో ఉన్నంటే రోజు రండి అన్న, నాతో గడపండి దండి. మీ నోట్లో బూతులు రానియకుండా చూస్తాను. నీ నోరు ఎక్కడ తిరిసిన విజ్ఞానాన్ని పలికేటట్టు చేస్తాను. ఆదివారం ఒక్కరోజు దొరికితే నీకు ఎక్కడి నుంచి నింపానని చెప్పి నేను నింపుతాను. ఆడపోయి చెత్తంతా నింపుకొచ్చేసి దీన్ని డిలీట్ చేసి వచ్చేస్తారు. ఫోన్ ఉంది చూసారా మనకి, ఏమైనా ఉందా? ఫోన్లో అందరికీ ఉంది కదా, మెసేజ్ వస్తూ ఉంది కానీ డిలీట్ చేయము. ఏమవుతూ ఉంటుంది నైనా? ఏమ్మా ఇన్బాక్స్ నిండిపోతూ ఉంటుంది, నిండిపోతూ ఉండి వస్తూనే ఉంది, మనమేం డిలీట్ చేయాలి. ఏమవుతుంది అమ్మా? మెమరీ ఫుల్ అయితే మళ్ళీ ఏం చేస్తూ ఉంటుంది మీకు అర్థం కాలేదు. సీసీ కెమెరా ఉందా మనకి? ఈ సీసీ కెమెరాకి కింద నా రూమ్లో అంత బాక్స్ ఉంది, ఇదంతా స్టోర్ చేస్తుంది. అది మీరు ఏం చేస్తున్నారో నేను అక్కడి నుంచి చూడగలను. ఎప్పుడు ఏం చేశారో ఇప్పుడు తీయమన్నా దాన్ని తీసి చూపిస్తా. అందుకే అది అర్థమైనా నింపుతూ ఉంది. బట్ రోజు చేసింది అలా నింపుతూ ఉంటే చాలా వద్దు. అది ఉండేది ఇంత పెద్ద బాక్స్. అందుకని వాడు ఒక సిస్టమ్ పెట్టాడు.
30 రోజులు లేదా 28 రోజులు ఆ బాక్స్లో ఉంటుంది నువ్వు చేసిందల్లా. ఆ తర్వాత చేసిందల్లా ఒకటి ఎక్కిందంటే ఒకటి తీసేసుకుంటుంది. అదే ఎంత తెలివి ఉందండి దానికి. చూసా ఏమా, ఒకటి కొత్తది ఎక్కిందనుకో 28 నిండిపోయి 28 రోజులు నిండిపోయి 29వ రోజుది ఎక్కించింది అనుకో, అదైనా మొదటి తేదీలో ఎక్కించిన దాన్ని తీసేస్తుంది. ఒకటి తీసేస్తే ఒకటి ఎక్కించుకుంటుంది, ఒకటి తీసేస్తే ఒకటి ఎక్కించుకుంటుంది. ఎప్పుడు ఓపెన్ చేసినా 28 రోజులు స్టోర్ ఆడే ఉంటుంది. అర్థమైందేనా? నీ హృదయమా, నీ హృదయం ఏం చచ్చా ఆడే ఉంటుంది. నిన్ను పని చేయించి అంతవరకు అది వదిలిపెడుతుంది. అందుకే ఈ హృదయాన్ని ఏమన్నారంటే, అవునా హృదయం ఎట్టాడిది అన్నాడో ఇర్మియా గారు. ఒకసారి బైబిల్ ఇప్పండి. హృదయము ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఇర్మియా ఏమా ఏనన్నా గట్టిగా చెప్పు. 17 వెరీ గుడ్. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇంతసేపు చిన్న బిడ్డ అన్నావు అని అంటారా? జాగ్రత్తమ్మా, నువ్వు వాడుకున్న దాన్ని బట్టి అది. హృదయము అన్నిటికంటే అంటే అన్ని అవయవాల కంటే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవాడు ఎవడున్నాడు చెప్పు? ఎంత భయంకరమైంది అది. హృదయం అనేది ఏదంటేనా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయం కంటే గొప్పది వేరొకటి లేదు, హృదయం కంటే మోసకరమైనది వేరొకటి లేదు. ఏం చేస్తా సార్ అని అంటావేమో. సింగపూర్ ఒకడు, మలేషియా ఒకడు. సింగపూరు ఆస్ట్రేలియా మీ విన్నది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు లవ్ చేసి. సింగపూర్ వాడిని ఏ దేశం అన్నానైనా ఆస్ట్రేలియా ఆమెను పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సింగపూర్లో కాపురం పెట్టారు, బాగానే బతుకుతున్నారు. కొద్ది రోజులు జరిగింది, కొడుకు పుట్టాడు. కొడుకుని ఉన్నత చదువు కోసం అమెరికాకు పంపించారు. ఒక కొడుకు అర్థమైనా, కొడుకు అమెరికాలో ఉన్నారు, భార్య భర్తలు సింగపూర్లో కాపురం ఉన్నారు. కొడుకు చదువుకు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళిద్దరి మధ్య కొట్లాట వచ్చింది. భార్య భర్త. నేను మా అమ్మగారికి ఇంటికి వెళ్ళిపోతాను. ఎవరికి? ఆస్ట్రేలియాకి నేను వెళ్ళిపోతాను అనింది. వెళ్ళిపో పంపించేశాడు. చదువు అంతా పూర్తి చేసుకొని 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొడుకు వచ్చాడు. డాడీ మమ్మీ ఎక్కడ? మమ్మీ నాతో గొడవ పడి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది నాన్న, ఇంకా మనకి లేదు, ఆమె రాదు, మన అంటే ఇష్టం లేదట, వెళ్ళిపోయింది, వదిలేసాను. ఓ మంచి ఉద్యోగం వచ్చింది కొడుక్కి, పెళ్లి చేశాడు. మంచి చక్కటి ఉద్యోగం, కోడలు, హ్యాపీగా బతికిపోతున్నారు. వయసు అయిపోతూ ఉంది, దాదాపు 40 ఏండ్లు. పెళ్ళయి ఉన్నట్టుండి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చింది. తండ్రి ఇంక చచ్చిపోబోతాడు. హాస్పిటల్లో చేర్చేసి వెంటనే కబురు పెట్టారు, అబ్బాయి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు, విరివిగా 3 గంటలు మాత్రమే బ్రతకగలడు, ఇంకా మా చేతుల్లో లేదు, అతను చేయవలసిన పనులు చెప్పవలసిన విషయాలు ఏదైనా ఉంటే వచ్చి చూసుకో. హడావిడిగా ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చాడు కొడుకు. వచ్చి కూర్చున్నాడు డాడీ దగ్గర. నాన్న నేను చనిపోబోతున్నాను రా, ఆస్తిపాత్ర సంగతి అటు పక్కన పెట్టు, నేను చెప్పే విషయాన్ని అతి జాగ్రత్తగా వినాలి నువ్వు. మన ఇంటికి వెళ్ళు, నేను చచ్చిపోయిన తర్వాత మన ఇంటికి వెళ్ళి
డూప్లెక్స్ హౌస్ అది. పైకి ఎక్కే మెట్లు ఉన్నాయి లోపలే, ఇల్లు లోపలే మెట్లు ఉన్నాయి పైకి ఎక్కేదానికి. ఆ మెట్ల కింద పెద్ద బాక్స్ ఉంది. ఆ బాక్స్ తీసి ఓపెన్ చేసి చూసుకో. అందులో నీ ప్రేమైన తల్లిని చంపి అందులో పెట్టున్నాను చెప్పి ప్రాణం వదిలేసాడు. జననా 40 ఏండ్లు భార్యని చంపి మెట్ల కింద పెట్టుకొని అదే ఇంట్లో కాపురం ఉన్నాడు. అదే ఇంట్లో కొడుక్కి పెళ్లి చేశాడు. అదే ఇంట్లో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అదే ఇంట్లో శోకాన్ని అనుభవిస్తున్నాడు. అదే ఇంట్లో ఇంకెన్ని చేసి ఉంటాడు ఒక్కసారి ఊహించండి. ఇవన్నీ హృదయమును బట్టే. అంత మోసమైంది హృదయం. ఇంక దేవుడు రాయించాడు దాన్ని. మొగుడితో కాపురం చేస్తూనే ఉంటారు, ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటారు. మోసం. పిల్లంతో కాపురం చేస్తూ ఉంటాడు, నలుగురిని మెయింటైన్ చేస్తాడు. మోసం. దీనికి కారణం హృదయమే. తమ్ముడిని చంపేసేటట్టు చూశారు పాఠాల్లో. నేనైనా కౌగిలించుకోవడానికి వస్తున్న చేతులను కొన్ని దగ్గరికి వచ్చాడు తమ్ముడు, కానీ తన చేతుల్లో దాచి ఉన్న కత్తి కనబడలేదు. పొడిచి పేగులతో పాటు బైకి తీసుకున్నాడు. దీనికి కారణం హృదయమే. ఈ లోకంలో మీరు చూడగలిగేదల్లా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ హృదయం చేసే పనులే. కారణం హృదయానికి ఇట్టాటిదే నింపుతున్నారు. అందుకే చెత్త సినిమాలు చూడకండి, వాటి ద్వారా నీతి రాదు. చండాలమైన జ్ఞానాన్ని ఎక్కిస్తాడు హృదయంలోకి ఇట్లాంటి కబుర్లు. చెప్పనైనా ఒక సినిమాలో మంచిది చూపించండి. ఒకనాడు నాగరికత కొరకు కుటుంబం అంటే ఏందో చూపించడానికి ఆ రోజు ఉపయోగించాల్సి ఉంటుంది. వచ్చి ఈరోజు బిజినెస్గా మారిపోయి చండాలంగా తీర్చిదిద్దుకున్నారు. అందుకే హృదయం గురించి ఇంకా ఎక్కువగా వర్ణించాలంటే సమయం చాలదు, అంత మోసమైందన్నాడు. అది ఘోరమైన గజ్జి కుక్క. అంతే. ఒక కుక్క ఉంది చూసారు రోడ్లో, కుక్క ఎట్టుందైనా పట్టుకుని ముద్దు ఆడేవాళ్ళు ఉన్నారు, కొడుకుని సంకల్లో పెట్టుకొని కొడుకులా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అది గజ్జిగా బట్టిపోతే ఒకసారి చూడన్న, దాన్ని చూడడానికి కూడా చచ్చిపోతే ఎవరు లాగలేదాడా. అట్లాంటి హృదయాలు కొంతమందిది చూడడానికి మాత్రం పైకి అందంగా కనబడుతుంటారు. చండాలమైన హృదయం నన్ను దాన్ని నమ్మి మోసపోయి అసలు హృదయాన్ని ఇచ్చేసి ఏడ్చేవాళ్ళు బోల్డు మంది. ఆ మనసును తిరిగి తిప్పించుకొని తన దగ్గరికి తెచ్చుకోలేక మనసును దాని చుట్టూ వదిలేసి రైలు కింద పెట్టేసిన వాళ్ళు బోల్డు మంది. ఏమైనా మంచి అపురూపమైన హృదయాన్ని ఎత్తుకోబోయి పనికిరాని అందాన్ని, ఏమైనా మోసకరమైన అందానికి ఇచ్చేసినట్టు ప్రసంగి గ్రంథకర్త రాసి ఏడ్చాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని అన్న దాని దగ్గరికి వెళ్ళకని. కానీ పైకి చూసేటప్పుడు అందంగానే కనబడతాడు, కానీ లోపలంత క్రూరత్వం ఉండదు నాన్న. కానీ చూడవలసింది పై రూపాన్ని కాదు, చూడవలసింది హృదయాన్ని. ఆ హృదయము 2 కోరికలను కోరగలదు. ఒకటి మంచిదాన్ని కోరగలదు, ఒకటి చెడును కోరగలదు. నీ హృదయం ఎక్కువగా దేన్ని కోరుకుంటుంది చెప్పు? దాని చెడును కోరుకుంటుందా? చెడుని నీ కోరుకుంటుందంటే నింపేస్తున్నావు చెడుని. సాధ్యమైనంత వరకు చెడును చూడకుండా ఉండండి. చెడు చేయాలన్న ఆలోచన నీకు రాదు. చెడుకు దూరంగా ఉండి మంచికి చేరుగా ఉండండి. చెడ్డవాడైనా మంచిగా మారిపోతాడు. కారణం హృదయంలో నింపేదాన్ని బట్టే ఉంది. అందుకే అవి పదిలంగా ఉంచుకోవాలి. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అది. కానీ దాన్ని కడిగాడి పెట్టావా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఆహా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. దేంతో? గజ్జి కుక్కగా ఉండిన నీ హృదయమును కడిగి పవిత్రపరచావంటే ఎవరు కనబడతారంట? ఆయన దేవుడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచుదురు. బా అంటే హృదయాన్ని నీకు ఇచ్చింది దేవుని చూద్దు అని. దేవుని ఎడ చూస్తావనైనా? కనపడతాడైనా? దేంతో చూస్తావు? ఒక్కసారి వాక్యాన్ని నింపి చూడండి. అయినా వాక్యంలో యేసుక్రీస్తు కనబడతారు. ఒకసారి చూడండి, పేజీలు తిప్పండి.
ఆయన ప్రేమమయుడు అంటాడు, ఆయన కరుణామయుడు అంటాడు, ఆయన మంచి సమర్యుడు అంటాడు. ఆ వాక్యంలో ఆయన రూపాన్ని చూడకూడదు. అందుకే నీకు హృదయం ఇచ్చింది. ఆ హృదయాన్ని ఒక్కసారి గజ్జి కుక్కలా మారిపోయినా నీ మోసకరమైన హృదయాన్ని తీసుకురా, కడుగుతాడు యేసు తన రక్తం చేత. దేవుడు అంటే ఎవరో అప్పుడు నీకు కనబడుతుంది. ఒక్క జీవితాన్ని అనుభవం చేసిపోతుంటారు మొత్తం మంది, ఎక్కువ మంది. ఇంకొక జీవితం ఉంది, చూడు, దాని రుచి చూడయ్యా. ఈ హృదయంతో చేయరాని పనులు చేయడానికేనా? చేయరాని పనులు చేసి 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 దానికి నాశనం చేసి పెట్టుకొని ఉంటారు. దాన్ని రుద్ది ఒకసారి పెట్టు, దేవుని చూపిస్తుంది. అది దేవుని రాజ్యాన్ని చూపిస్తుంది. దేవుని పిల్లలు ఎలాంటి వారు చూపిస్తుంది. ప్రేమ అంటే ఏందో చూపిస్తుంది. మోసం చేసే నీ ప్రేమ కాదు అది, సిసలైన ప్రేమను చూపిస్తుంది. అది నేను ఎంత గొప్పది తెలుసా? నీ హృదయం అంత చండాలంగా చేసి పారేసింది అపవాది. అందుకని మీ హృదయాలు పదిలంగా ఉండాలి నాన్న. దానికి ఒకే ఒక కారణం. అందుకే పోనీ మాకు అక్కడ, నేను ఆ దారిలో కూడా నడవని మాకు నీ హృదయాన్ని. కానీ మనం అక్కడే నడుస్తామే, అవకాశం రాబోతుందని ఎదురు చూస్తాం. నీకు ఒక చిన్న కథ చెప్పేవాళ్ళు బైబిల్ కాలేజీలో మేము నేర్చుకునేటప్పుడు చెన్నైలో. ఏమని చెప్పేవారు తెలుసా అండి? ఒక ఊర్లో ఒక పంది ఉండేదట, ఒక మేక పిల్ల ఉండేదట. కలిసి ఊరు బయటకు వెళ్ళి మేత మేసి మళ్ళీ ఇంటికి రావాలట. అది వెళుతున్నప్పుడు ముందు మేక పోయిందట. అప్పుడే వర్షం పడిపోయి పొలాల్లో నీళ్లు నిండిపోయి బాగా అడుసు దున్ని పెట్టున్నారు నాట్లు నాటే ప్రయత్నంలో. అది దారిలో వెళ్ళాలంటే గెనుము ఉంటుంది అనమాట, గెనుముల మీద వెళ్ళేది. ఇప్పుడైతే రోడ్లు ఉండేవి, అప్పుడు కావు. ఇప్పుడు విలేజ్ మీదకి వెళ్ళారంటే గెనుములు ఉంటుంది. దాని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జారుతుంది. బంకమట్టి నేల అయితే జారి పడిపోతారు, ఎంత పెద్దవాడైనా పడిపోతారు. అలా వెళ్ళేటప్పుడు ఆ మేక జారి పడిపోయిందట. ఎందులో? బురదలో. అబ్బా పడిపోయామని లేచి తను తాను శుద్ధి చేసుకొని నాకి శుభ్రంగా చేసుకునేసి ఆవలకి వెళ్ళిపోయి మేత మేసి ఇంకా ఆ దారిలో రాదట అది మేక గనుక. అలాగూ తిరుక్కొని నీళ్ళ లేని చోట, బురద లేని చోట తిరుక్కొని మళ్ళీ ఇల్లు చేరుకునిందట. ఒక ప్రయాణం అయిపోయింది. రెండవ ప్రయాణం, పంది బయటికి వెళ్ళాలి. పంది పోతూ ఉంటే సేమ్ అది కూడా జాగ్రత్తగా నడుస్తూ ఉంది. అది కూడా జారి పడిపోయిందట. ఇందులోకి పడంగానే అయ్యో నేను బురదలో పడ్డానా అనుకోలేదట. ఆహా నేను బురదలో పడ్డానని అందట. ఎంత సుఖంగా ఉంది. ఇక్కడ దుల్లుతుందట, ఇక్కడ కొంచెం గుచ్చుకున్నట్టు ఉంది, ఇంకొంచెం పోతే మెత్తగా ఉందేమో అని రుచి చూసుకుంటూ బురదలోనే పోతుందట. తనను పరిశుద్ధపరుచుకునే ఆలోచన తనకు లేదు. కారణం పంది కనుక. అర్థమైందేనా? అది తిరిగి ఇల్లు చేరింది. 2 ఇల్లు చేరాయి. యజమాని చూశాడు. వదిలితే చాలు బురదలో కూర్చోాలనుకుంటుంది, వదిలితే చాలు ఆ దారిలో పోకూడదు అనుకుంటుంది. ఏది? మేక. ఏంటిది అని గమనించి వెంటనే రెండింటిని ఆపరేషన్ చేసి మార్చేసాడట హృదయాలను. చూసారా? మేకకి పంది హృదయం పెట్టాడట, పందికి మేక హృదయం పెట్టాడట. పెడితే బురదను చూసి పొల్లాడాల్సిన పంది ఇటు వెళ్ళిపోతుందట. పవిత్రంగా పోవాల్సిన మేక ఏమో బురదలోకి పోతుందట. దీనికి కారణం హృదయమే. అది పంది అయినా మేక అయినా. అర్థమవుతానన్నా? పందిలాంటి బతికేసాం, పొల్లాడేసాం. ఇప్పటికే ఇంకా పొల్లాడాలన్న దానిలోకి వద్దు. ఒక అవకాశం వచ్చింది, పొల్లేసావు. యేసు కడిగి ఆ హృదయాన్ని మార్చేస్తున్నాడు. మారిన తర్వాత కూడా పొల్లాడాలనుకుంటావే దుర్మార్గుడా. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా పొల్లాడాలనుకుంటావే. అందుకే నీ హృదయం జాగ్రత్త అన్నాడు. అందుకే అంత మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కాదు. అదే దాన్ని కడిగేసావంటే పంది హృదయం కూడా పవిత్రతను కోరుకుంటుందట. ప్రియమైన వాళ్ళ
పందిలాంటి జీవితాన్ని కలిగినటువంటి వారందరినీ ఒక్కసారి యేసు యొక్క రక్తం చేత కడిగడ వదిలిపెట్టినన్నా ఇక దేవుణ్ణి చూస్తుంది, దేవుని గురించి చెప్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటారు, ఇంక దేవుని గురించి చూడన్నా, అది మార్పు. అందుకే జాగ్రత్త. అవయం హృదయము కోరికలను కోరుతుంది. ఎట్లాంటి కోరికలను కోరవచ్చునైనా? మంచిదైనా కోరవచ్చు, చెడుదైనా కోరవచ్చు. కానీ హృదయం ఎట్లాంటిది? ఏమా? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని కడిగి యేసు యొక్క రక్తం చేత పెట్టావంటే అది ఎవరిని చూస్తుంది? దేవుణ్ణి చూడగలదు. చెప్పు, దేవుని చూపించడానికి అని హృదయము? అవును, అందుకొరకే దేవుడు నీకు నిర్మించాడు. ఇది హృదయం. ఇది పనిచేస్తుంది. కోరికలను కోరుతాను. కోరికలను కోరినటువంటి ఈ ఉండిలో నుండి ఒక్కొక్క కోరికను ఇంకొక అవయవానికి అది పంపుతుంది. ఆ మరొక అవయవమే మనస్సు. ఏదైనా మనస్సు. ఒకటేమో హృదయము, ఇంకొక అవయవేమో మనస్సు. మనస్సు అంటేనే ఆలోచన కేంద్రం. అది ఆలోచిస్తూ ఉంటుంది. దాని పని అదే. చక్కెర ఫ్యాక్టరీలో ఏం తయారవుతుందన్నా? పంచదార ఫ్యాక్టరీలో పంచదారే తయారవుద్ది. మనసులో ఆలోచన చేస్తున్నది. మనసు పని అది. ఏం ఆలోచిస్తుంది అంటే దానికి ఆలోచించడానికి మ్యాటర్ కావాలా. మ్యాటర్ కావాలంటే ఎవరు ఇవ్వాలా? అది. ఇంకర్థమవుతుందన్నా? హృదయము కోరికలను కోరి దాన్ని మనసులోకి పంపిస్తుంది. మనసు దాన్ని ఆలోచన చేసి, అర్థమైందన్నా, ఆలోచించిన ఆ ఆలోచనను క్రియరూపకంగా చేయించడానికి శరీర అవయవాలకు అప్పగిస్తుంది. ఇప్పుడు శరీర అవయవాలు బాహ్యేంద్రియాలకు అంతరింద్రియాలతో ముడిపడి ఉందన్నమాట. మనసు ఆ హృదయం కోరిన కోరికను తీసుకొచ్చుకొని టకటక ఆలోచన చేస్తుంది. ఒక్క కోరిక కోరండి చెప్తా. మీరు ఒక్క కోరిక కోరి చెప్పండి. ఇట్లా నాకు కోరికలు లేవని బాగా దొంగలైపోతారు. మరలా ఒక కోరిక చెప్పండి అన్న, ఉదాహరణ నీకైనా. ఏమా? ఈరోజు మొత్తం పాఠమైపోయేది కోరిక అంటారా? నీకుందేమో, అందరికుందా? అది కాదులే, అర్థమయ్యేటట్టు ఒక కోరిక చెప్పు. ఏమా? ఒక కోరిక చెప్పండి ఆయన. డ్రెస్సా? చికెనా? ఏనాయనా? అర్థం కాలేదు. డ్రెస్ కొనాలి. రైట్. చికెన్ తెచ్చుకోవాలనేది ఒక కోరిక. అంటే మనకు అర్థమవుతుంది. అలా చెప్తే బాగుంటుంది. ఏనా? చికెన్ తినాలనుకున్నది ఒక కోరిక. అది ఎక్కడ పుట్టిద్ది? హృదయం చికెన్ చేసి ఇవ్వలేదు. కోరేదానికి మాత్రమే కోరి ఆ కోరికను ఎవరికి పంపిస్తుంది? మనసుకు పంపిస్తుంది. మనసు చూసుకుంటుంది. ఏం చేస్తుందంటే చికెన్ కావాలా, చికెన్ కావాలా, కోడి కావాలి. ఏడ కావాలి? చికెన్ ఏడ దొరుకుతుంది? ఏమో చెప్తుంది కరెక్ట్గా. అదిగో మస్తాన్ షాప్, చికెన్ సెంటర్. ఎక్కడైనా మూలపేట. అక్కడ కొనింది మీరా? ఆడ చెప్తుంది. ఆడ ఎవరికి చెప్తుంది చెప్పు? అవయవాలకి. చూసారా? చికెన్ షాప్ ఆడుంది, పో నడు ఉందేనా? ఎవరికి చెప్పాలా? కాళ్ళకు చెప్తుంది. కాళ్ళు నడవాలి. ఇప్పుడు చికెన్ షాప్ ఏ పక్క ఉందా? నువ్వు ఏ పక్క ఉన్నావా? తూర్పున ఉన్నావా, దక్షిణం ఉన్నావా, ఉత్తరం ఉన్నావా? ఏది చెప్పాలి నీకు? టక్కని కన్నుకు చెప్పుద్ది. నువ్వు ఏడున్నావుడా? మూలపేట ఆడుందా? ఓ మూలపేట పలానా దగ్గర ఉంది. అంతే కదన్నా? మూలపేట ఈ పక్క ఉంది చూస్తుంది అంతే. ఆడు చూడంగానే వెంటనే మళ్ళీ మనసుకి వెళ్తుంది. ఇది ఇటు పక్క ఉంది, పడమర పక్క. ఆ వెంటనే కాళ్ళకు చెప్తుంది మనసు, వెళ్ళు నడువు. ఏదో సైకిల్, అదే బైకా, ఏదో చూసారా? ఏమేమి కావాలో అరేంజ్ చేసుకో, వెళ్ళిపో. జుమ్ అని వెళ్ళిపోయావు. చికెన్ తెచ్చేసావు. చికెన్ కావాలంటే డబ్బులు కావాలా? జోబులది. ఈ జోబులు కనపడలా, కింద జోబులు చూసుకో. కింద జోబులు కూడా పక్క జోబులు చూడు. ఎవరు జోబులు? ఇంకొక జోబులు కొట్టు. ఎవడు జోబు ఒకటి జోబు. ఏం కావాలడా?
డబ్బు. జోబీలో డబ్బులే లేవంటే, ఎవరైనా జోబీలో డబ్బులు లేవు అని అంటది. చికెన్ అయితే కావాలి, జోబీలో డబ్బు లేవు. పక్కవాడిదైనా కొట్టేయి, లేకపోతే బలవంతమనే చేసుకో. నీకు బలం ఉంటే తోసేసి 4 కోళ్ళను జూరుకో. ఇన్ని నేర్పించేస్తుందండి. అదన్నీ ఒక్కొక్క వారం పడుతుంది అనుకుంటున్నారా? ఒక వారం చూసేదానికి, ఒక వారం వినేదానికి, ఒక వారం నడిచేదానికి, ఒక వారం కోసేదానికి విత్ సెకండ్లో దన 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 జరిగిపోతుంటుంది. అంత అపరూపమైందండి బాబు. ఏదైనా మనం చెప్పుకునేదానికి వారాలు పడుతున్నాయి, నెలలు పడుతున్నాయి, కానీ అది చేసేదాన్ని సెకండ్లో చేసి పరేస్తున్నాం. దన్ 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 అంతేనా? హృదయం కోరడం, మనసు పంపడం, మనసు ఆలోచించడం, మనసు పంపించడం, అవి వాళ్ళకి దన 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 పంపించేస్తుంది, కటకట నేర్పించేస్తుంది. వెళ్ళి తెచ్చేసింది, అవునా? శరీర అవయవాలు వండేసింది, వేసేసింది కూడా, అంతేనా? ఆ తర్వాత రాత్రి పడుకుంటావు. తినగానే పడుకోవాలిగా. పడుకున్నాగానే అనైనా నీ శరీర అవయవాలు ఈ రోజంతా ఏం చేసిందో ఆ అవయవాలు చేసిన పనినంతా చెప్పేస్తూ ఉంటుందమ్మా. దాని వేరే సాక్షి మన సాక్షి. మనసు ఏం చేసిందో చెప్పేది సాక్షి. ఆ సాక్షి పేరే మన సాక్షి. అది ఏం చేస్తుంది తెలుసనైనా? కోరిన కోరికను, చికెన్ తినాలన్న కోరికను సరేనా హృదయం మనసుకు పంపిస్తే, మనసు ఆలోచించేసి శరీర అవయవాలకు పంపిస్తే, శరీర అవయవాలు చేసిన పనిని సాక్ష్యం చెప్తుంది. చికెన్ కొనడానికి డబ్బులే, ఇంకో పక్కవాడి దగ్గర నుంచి కొట్టేశావు. ఇది న్యాయమేనా? ఇది అన్యాయమా? చూడైనా మాటలు ఎంత బాగున్నాయో దేవుడు రాయించింది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. అట్టివారి మనసాక్షి కూడా అన్నాడు. అట్టివారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. ఏంటైనా వారి తలంపులు ఉన్నాయి చూసారా? వారి తలంపులు, లోపల ఉన్న తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చుండగను. ఏం చెప్తుందంట ఆయన? మనసాక్షి ఏం చేస్తుందటమ్మా? ఒకదాని మీద ఒకటి తప్పును మోపుచు లేక తప్పు లేదని చుండగను. అయినా అది ఏం పని చేస్తుందంటమ్మా? ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక, అంటే 2 పనులు నువ్వు చేసి వచ్చిన పని, దేహావయవాలు చేసి వచ్చిన పనిని చెప్తా ఉంది. నువ్వు మంచి చేస్తే దేహావయవాలన్నీ మంచి చేసి ఉంటే మనసాక్షి నువ్వు మంచి చేసావంటది. నువ్వు చెడు చేసి ఉంటే నువ్వు చెడు చేసావంటది. దట్ ఈస్ అ కోర్ట్. దీన్ని చూసి కోర్టు ఏర్పాటు చేశారు. మనసాక్షిని చూసి కోర్టు ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు కోర్టు చెడిపోయింది, మనసాక్షి అలాగే మిగిలిపోయింది. మనసాక్షి ఉన్న వారందరినీ చూడండి ఆయన ఎట్టున్నదా. తప్పు చేసావంటే తప్పే చేసావంటది, మంచి చేసావంటే మంచే చేసావంటది. దాని ఎవరికి భయపడదు. అది మనమైన ఎవరికైనా భయపడి నాన్న వచ్చి కొడతాడేమని చెప్పి మాట చెప్పేస్తూ ఉంటాం. అది అలా చెప్పదు నాన్న. కొంతమంది దొంగతనం చేసి పట్టబడతారు, ఏదో ఒక తప్పు చేసి పట్టేస్తారు. ఎత్తుకోబోయేసి పోలీస్ స్టేషన్లో వేస్తారు. పోలీసులు వచ్చి ఎక్కించుకో వెళ్ళంగానే ఊరంతా మాట్లాడడం, అమ్మ వాళ్ళని పోలీసు పట్టుకుపోయిందంట, అడిం చేశాడు, ఏమో దొంగిలిచ్చాడంట, ఎర్రచంద్రం నరికాడంట, ఏమో మాట్లాడతారు. స్టేషన్కి పోయిన తర్వాత వాడు చేసిందల్లా నిజమే. ఎర్రచంద్రం నరికాడు, ఇంకొకరిని చంపేశాడు, ఏదో చేసిందల్లా వాస్తవమే. బట్ ఒక కట్టెత్తి వాడు మోహన్ కొట్టాడు అనుకో, ఎస్ఐ ఎదురుగా వాడే చేస్తానన్నా, ఊరికే సందేహంలో పట్టుకోబోయాము, అసలు వ్యక్తి ఇతను కాదంట అని వదిలి పంపించేస్తాడు. అప్పుడు ఊరంతా ఏం చేస్తారో తెలిసినైనా దప్పబెట్టి దండేసి తప్పు లేదంట
అని కొట్టుకు చెప్పుకొస్తుంది, ఊరంతా చెప్పుకొస్తుంది నువ్వు తప్పు చేయలేదంటాను. ఊరికేనంటండి పాపం సందేహం ఎత్తుకో మంచివాడిని ఎత్తుకుపోయి వేసేశారు. పట్టుకొని పోయినప్పుడేమో ఏమేమి చేశాడేమో అని మాట్లాడిన ఈ నూరులే వాళ్ళు అలా చెప్పుకొచ్చినప్పుడు ఏం చేయలేదంట మనుషులందరినీ ఒప్పించేశారు. అవునట, ఏం తప్పు చేయలేదట. రైట్, ఊరంతా పొగిడింది. కానీ రాత్రి వచ్చి కూర్చుంటే కదా ఇది ఉండేది. రాత్రి ఏమంటారు తెలుసా నాయనా, ఒరే నిన్నరా నిన్న నువ్వు ఏమేం పని చేసావో నాకు బాగా తెలుసు. నీ దేహ అవయవాలు ఏమేం పని చేసి నిన్ను పొగుడుతున్నారు చూడు. అబ్బా నాయన ఒకసారి చెప్పి వదిలేదట అది, అదేనా ఇంకా ఘోషిస్తూనే ఉంటుంది మనసాక్షి. నిన్నరా నువ్వు ఎట్టాటి వాడు తెలుసా, ఆమెను ఎట చంపావు, వీడిని ఎట కొట్టావు, వాడిని ఎడదోచుకున్నావు. ఇవేనంటండి బాబు, ఒకదాని మీద ఒకటి ఆ చేసావు నువ్వు, ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూనే ఉంటుందట. నువ్వు దొంగవరా, నువ్వు దోచుకునేవిడా, నువ్వు లవడిక బాలువురా, నువ్వు ద్రోహివురా. ఆ పనులు చేసిన వాళ్ళని ఊరికి వదిలిపెడతానన్నా. ఆపో, నీకు ఒక కట్టేస్తాను అన్నావు అనుకో, నీకు కట్ట ఎవరికి కావాలంటది. ఇదరా ఈశ్వరుడు కొడుతుంది కట్ట. నాకెందుకో కట్టలు దొంగవు నువ్వు, నాకెందుకని విసిరేసేస్తుందటండి. ఒకసారి మీరు ఆలోచించండి. అది డబ్బులు తీసుకోదు. డబ్బులు తీసుకునే లాయర్ అయితే పర్వాలేదు, డబ్బులు తీసుకునే కోర్టులు చూసారా, ముఖ్యమంత్రి జయలలిత గారు చూసారా, ఏనో తప్పులు చేశారని చెప్పి కోర్టులో కర్ణాటక కోర్టులో హైకోర్టులో తప్పు చేశారని చెప్పి శిక్ష విధించింది 10 ఏండ్లు. 10 ఏండ్లు ఇంకా రాజకీయానికి రాకూడదామే. ఇన్ని తప్పులు చెప్పేసి ఏనైనా అక్షరాల కళ్ళు ఎదురుగా తప్పు మోపి శిక్ష విధించేసి జైల్లో పడేశారు. జైల్లో ఉండాలి యాక్చువల్లీ 10 ఏండ్లు. తనకున్న ఆస్తితో డబ్బుతో కొనేసింది చట్టాన్ని. మొట్టమొదట బయటికి వచ్చే ప్రయత్నం చేసింది. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, సత్యస్థాయిలో ఉన్నాను, నేను ఉండలేను జైల్లో, నన్ను కరుణించి దయచేసి లేడీని బయట వదిలేయండి అని చెప్పి హైకోర్టుకి వినతి పత్రం ఇస్తే, రైట్ ఓకే ఇంట్లో ఉండాలి, మాకు తెలియకుండా వీధిలోకి పోకూడదు, మాకు తెలియకుండా విదేశాలకు పోకూడదు, మాకు తెలియకుండా ఎక్కడికి పోకూడదు అని కండిషన్ మీద బెయిల్ పెట్టుకుని ప్రతిరోజు వచ్చేసి ఏం చేయాలి, దగ్గరున్న జైల్లో సంతకాలు పెట్టి వెళ్ళాలి. ఇటు కండిషన్ బెయిల్లో బయటకు వచ్చింది. ఒక్కసారిగా కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఎవడికి కొట్టాలో వాడికి కొట్టేసి హైకోర్టు తీర్పుని తారుమేర చేసేసింది. తెలుసు కదన్నా, అదే హైకోర్టులో ఉన్న జడ్జినెవరు పలికిన ఈయనకి శిక్ష ఈ సెక్షన్ ప్రకారం శిక్ష అని చెప్పిన ఆనోరే అదంతా వత్తదట. ఏ కేసు ఏ సాక్ష్యాధారాలు లేవు, ఆమెని నిర్దోషిగా విడుదల చేస్తున్నామని అదే హైకోర్టు చెప్పేసింది నన్ను. సరే హైకోర్టు అంటే ఇంక వేరే లేదేనా చూసారా, హైకోర్టు కూడా మోసం చేసిద్దా, కోర్టు కూడా కోర్టే మోసం చేస్తే ఇంకేముంది చెప్పు. దర్జాగా తొడలు తట్టుకొని వచ్చేసారన్న. దాంతోపాటు ఈరోజు సెక్షన్లో ఇక కొద్ది రోజులు ఎవరు అంతకులు జైల్లో ఉండరు, డబ్బున్న వాడందరూ ఇంక బయటకు వచ్చేస్తాడు, శిక్షలు లేవు ఇంకా. చూసారా, ఇది మనిషి శిక్ష, మనిషి వేసుకున్న చట్టాలు తుడిపేయవచ్చు రాసేయవచ్చు, కానీ దేవుడు వేసిన ఏదైనా మనసాక్షి ఆమెను నిలబెట్టి చెప్పమను, ఆమె మనసాక్షిని చెప్పమను, ఒప్పుకోదు. హైకోర్టు కాదు కదా, అది సుప్రీంకోర్టు అయినా కూడా దీని దగ్గర పడిపోవాల్సిందని ఈ కోర్టు దగ్గర. ప్రతి ఒక్కరికి తెలిసిన, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలిసిన మీ మనసాక్షి ఎట్టాడిదో. నింద మోపుతూ ఉందా, నా సోదరి సోదరుడు మారిపోవడానికి ప్రయత్నించే, ఇది మంచి తరుణం. నేనన్నా అది నిన్ను చెప్తూ ఉంది, ఒక్క దాని మీద ఒక తప్పు మోపుచు. వాళ్ళేమి శిక్ష విధించకపోయి ఉండొచ్చు ఈ దోషులందరికీ, కానీ మనసాక్షి వేసే శిక్షకు బలి ఇవ్వక తప్పదు. ఎట్టంటారా, ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, కానీ అది వదిలిపెట్టదు.
ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు నువ్వు దొంగరా, నువ్వు దోచుకునేవాడు, లేచినప్పుడు దొంగ అంటది, కూర్చున్నప్పుడు దొంగ అంటది, పడుకున్నప్పుడు దొంగ అంటది, తినేటప్పుడు దొంగ అంటది. నిన్ను హెచ్చరించి ఏమైపోతావో తెలుసా? కలగా ఉన్న మొహం వాడిపోద్ది. మొహ కవలికలు ఎట్టుండాలి చెప్పునైనా? కలగా ఉండ మొహం అట్టే ఆడిపోద్ది. ఎప్పుడు దూకున్నావో తెలీదు, ఏం పట్టేసుకున్నావో తెలీదు, ఎక్కడ పడుకుంటున్నావో తెలీదు, ఎక్కడ తిరుగుతున్నావో తెలీదు. సరే చూడండి వాళ్ళందరినీ, మనసాక్షి చెడిన వారినైనా వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళందరూ ఎవరు అని అంటే మనసాక్షి చెడిపోయిన వారినన్నా. వారు చేసింది అతిక్రమములు ఎక్కువ. దేవుడే ఇచ్చేసాడు అలానే. ఒకదాని మీద ఒకటి వాళ్ళు చేసేది మనకేం తెలుసు? దేవుడికి తప్ప, మనసాక్షికి తప్ప. అందుకే ఆ శిక్ష ఘోషించి ప్రభుత్వం దగ్గర తప్పించుకున్నారు, కానీ దేవుని దగ్గర, మనసాక్షి దగ్గర తప్పించుకోలేదు. దాన్ని మన వేదన, మనసు వేదన ఒకదాని మీద ఒకటి లేపుతూ ఉంటుంది. అది చూడండి వాళ్ళని ఏం చేస్తుంటారు, రోడ్లో గిడిగిడి పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడో తెలియదు, అన్నది ఎందుకు నవ్వుతున్నాడో తెలియదు. తప్పు మీద తప్పు చేస్తారు, తప్పు మీద తప్పు. వారు ఎట్లాంటి వారు అంటే చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. వారి గురించి దేవుడు ఏం రాయించాడు చూన్నాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువునైనా. ఎలాగనగా నాయనా ఒక్క నిమిషం నాయన. తిమోతికి రాసినటువంటి 4వ అధ్యాయం, క్షమించండి, మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం దాకా చదువునాయన నిదానంగా. అయితే ఏమా కడవరి దినములలో, అంటే ఈ దినాలలో, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటలించండి మాటను. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై, బాబా ఏనైనా ఏదంటైనా వాత వేయబడిన మనసాక్షి గలవారై అన్నాడు. వాత వేయబడిన మనసాక్షి, మనసాక్షికి ఏం వేసేసారట? వాత అంటే ఏందన్నా? తమిళ్లో చదువురు అబ్బాయి. తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం. రెండో చదువు, రెండోది 3 సరే మొదటి నుంచి చదువు. ఏంటండి సూడు? సూడుండు అంటే ఏందా? నీకన్నా అర్థమైందా? సూడు రైట్. తెలుగులో ఏమన్నారంటే వాత వేయబడిన మనసాక్షి గల వారే అన్నాడు. వాత అంటే మీకని తెలుసు ఆయన ఏమా? ఏంది వాత అంటే? ఏయా కాల్చి ఇనుపను బాగా కాల్చేసి దాన్ని ఏం చేస్తారు? ఎవరికైనా వేసుకున్నారు? ఎవరైనా వేసారా? మాట వినలేదనుకో వేసారా? ఒమ్మో వేసారంట. జాండీస్ వస్తే వేస్తారు. నాకు 2 చెప్పిన మాట అట్ట వినలేనమాట, అందుకు కావాలి 2 వేశారు. రాకుండానే వేశారంట. మా అమ్మాయి ఎందుకమ్మా 2 కాల్చామని అడిగితే ముందు డౌట్ వచ్చేసిందట. డౌట్ వచ్చిన దానికి వేశారు. ఆ తర్వాత నిజంగానే వచ్చిందంట, మళ్ళీ 2 వేశారు. కానీ నా స్పెషల్ ఏంటంటే
ఇక్కడ ఒకటి వేస్తారు, యాక్చువల్ తీయడానికి వేస్తారు, పక్కన వేశారు. ఒకవేళ మొహం కనబడకపోయినా ఎప్పుడైనా చేయని చూసి గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరికి వెళ్ళి అట్లా అదన్నా ఇది వాత ఎట్టుంటుంది తెలుసా అది. కానీ దీని వేసేదానికి ముందు వాళ్ళు నాకేం చూపించారు తెలుసా, అప్పుడు చాక్లెట్ బిస్కెట్ అంటే పెద్ద ఇది కదా, దాన్ని నోటి నిండా పెట్టాడు, చూపిస్తుంటే పెట్టేశారు. అప్పుడు లాగా అడుగు చూడు ఏమైపోయిందో, అంత దూరం అల్లుకుందో. అయ్యా దీని మీద వేస్తే పర్వాలా, ఏమండి దీన్ని అసలు ఎందుకు వేస్తారు? ఒకటి రోగం పోయేదానికి వేస్తారు. ఇది చిన్న రోగం, పెద్ద రోగం వచ్చేది ఏమండి వీపులో వచ్చేదట ఆ పుండు. వీపులో కరెక్ట్గా వచ్చిద్దంటే ఆ పుండు ఇంకా చచ్చారు వాళ్ళు అప్పట్లో. ఏమండి ఎంత పెద్ద పుండు తెలుసా అది. అమ్మా ఏం పుండమ్మా గట్టిగా చెప్పిన రాశి అవును అదట వీపులో వచ్చేది. మా భార్య వసంత వాళ్ళ నాన్నకు వచ్చేసింది అది, కళ్ళారా అది చూసాము. అప్పుడు ఆయన మందులు లేవు అప్పుడు. మా ఇంటి దగ్గర ఆయనకు వైద్యం చేశారు, ఎవరి నుంచో తీసుకొచ్చి గడ్డపొర బాగా నిప్పులో కాకబెట్టారు. దాన్ని నా కొస తీసుకొచ్చేసి కరెక్ట్గా దాని మీద పెట్టేశారు. తుల్లిపోతూ ఉన్నాడు ప్రతిరోజు. ఇక అది వేసినప్పటి నుంచి గమ్మున ఉన్నాడు. ఏమంట అది ఏం చేసింది తెలుసా, నొప్పిని తీసేసింది. అందుకేసేది ఆ వాత. ఇక రోజు వచ్చి కోసేస్తున్నాడు అతను, కొంచెంగా కోసేసి పనికిరాందల్లా వేసేస్తా ఉన్నాడు, మందు వేసేసిపోతా ఉన్నాడు. మళ్ళీ వస్తున్నాడు, ఉదయాన్నే వచ్చి మళ్ళీ కోసేస్తున్నాడు. ఇట పూర్తి కోసి సదరంగా ఆరిపోయేలా చేశాడు. అంతవరకు తట్టుకోవాలి అతనంటే దాని మీద వాత వేయాల. ఒకటి ఇంకా అర్థం కాకపోతే ఎద్దులు మడక దున్నేదన్నా చూసారా? ఎద్దులైతే ఓకే, దున్నపోతులను దున్నేటప్పుడు చూసారా అసలు మాట ఇందయ్యి అవునా. కానీ అప్పుడు పేదవాళ్ళు లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎద్దులు కొనలేక దున్నపోతులు కొనుక్కొని అది మంచి అడుసులో నడవాలంటే నడుతుంది నాయన. అడుసులో కరెక్ట్గా ఎట్టనట్టు నడమంటే నడవగలదేమో, కానీ కరెక్ట్గా నడవాలా, సాల్లోకి తిరగాల. అప్పుడు ఏం చేయాలి తెలుసా, కొట్టి కర్రతో మాటింది అది. అందుకని కర్రకి కొసాన ఏం చేస్తారు తెలుసా ఆయన, సన్న శీల ఉంటుంది చూసారా, ఆ శీలను ముందు దానికి ఎక్కిస్తారు. రోజు పోయేటప్పుడే ఇంత రాయి ఎత్తుకొని నూరుకుంటూ పోతారు. ఎక్కడికే మడక దొరికి దగ్గరికి ఆడ కట్టేసిన తర్వాత అంత కూరుకుంటుంది. ఇంకో పొడుస్తారు టర్ర పో అని. అర్థమైందైనా పొడిచి ఆ ప్లేస్ ఉంది చూసారా, ఏమైందనైనా అంత రౌండ్ కరెక్ట్గా స్పాట్ అది. ఇట్ట అనడానికి కర్ర కరెక్ట్గా ఈ వీపు దగ్గర ఆ పెర్రల మీద అంత కాయగా ఇచ్చిపోద్ది. అక్కడే గుచ్చుతుంటాడు మరలా. దేంతో 10 సార్లు 20 రోజులు 30 ఒక నెలలుగా గుచ్చేసిన ఆ ప్లేస్ను ఒకసారి మీరు చూస్తే అది కాయగా ఆసిపోయి ఉంటుంది. ఇక ఆసారి నువ్వు గుచ్చామే పోరా నీ అబ్బా అంటుంది. ఎందుకని ఫస్ట్ రోజు ఎగిరిగిరి దూకింది, కానీ కాయ కాసిపోయిన తర్వాత వాత వేసేసిన తర్వాత దాన్ని ఆడ పొడిచిన ఆ ముళ్ళతో పొంచినా దానికి నొప్పి రాదు. అది వాత అంటే. ఒక తప్పు చేసే మనసాక్షి ఎగిరిగిరి దొక్కుతుంటుంది. ఒరే తప్పు చేసేవరా రెండోది కూడా చేసి వచ్చామనుకో విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది. మూడోది, నాలుగోది, ఐదోది, ఓరే నాయన బతికినంత వరకు తప్పే చేస్తున్నాడని అంటే ఆ మనసాక్షి ఇంకేమైపోద్ది నాయన. అర్థమవుతుందా మీకు? వాత వేసుకుంటుందట, నోరు మూసుకుంటుంది, ఇంక చెప్పదు. దాని పేరు వాత. నొప్పి రాదు. ఇక నువ్వు తప్పు చేస్తున్నావురా బాబు అని చెప్పదంట, ఇంకంతే. ఎంతమంది మనసాక్షులు ఉన్నాయి చెప్పు. నేను తప్పు చేసినప్పుడు పదునుగా ఉందని అంటే అప్పుడే దిద్దేయండి నాన్న దాన్ని. నిన్న ఒక అతనితో మాట్లాడుతూ వచ్చాము, వాక్యం చెప్తూ ఉన్నాను, నన్ను చెప్పాడు అతను, బ్రదర్ ఆరాధన వదిలి వెళ్ళిపోతా ఉన్నానయ్యా, వెళ్ళకూడదని అనుకుంటాను, నా డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తూనే ఉన్నాను, కానీ నా మనసాక్షి ఏమో ఒప్పుకోవట్లేదయ్యా, కానీ వెళ్ళాల్సి వచ్చిందయ్యా, వెళ్ళిపోయాను.
ముగ్గురు చేయాల్సిన పని నేను ఒక్కనే చేసి సంపాదించాలనుకున్నాను. వెళ్ళిపోయాను డ్యూటీలో. ఉన్నట్టుంది 10 అడుగులు గుంటలో పడ్డాడట. అంత పెద్ద ఇనుము పైపు నేరుగా తల మీదకి వస్తుందంట. ఆయన అంటే అటు పరిగెత్తలేడు, ఇటు పరిగెత్తలేడు, ఉన్నది గుంత. ఇంకా తల పగిలి చచ్చామనుకుంటున్నాడట. కరెక్ట్గా వచ్చి దేవుడు ఆపాడాడ, పక్కకు పెట్టాడు. నిన్నేసేయగలను. తినా దాని అర్థం అంటే ఇంత దూరం వచ్చింది అది ఎంతసేపు నాన్న, కానీ పక్కకి తొలగించాడు. నాకు అర్థమైందన్న నా మనసాక్షి అన్న, అదే నా అప్పే చెప్పి, నీ మనసాక్షి ఇంకెవరు చెప్పొద్దు, నీ మనసాక్షి ఇది వద్దంటుందంటే అటు నుంచి తిరుక్కొచ్చేసి. ఇంతకంటే తీర్పు, ఇంతకంటే కోర్టు ఏది లేదు. దీనికి భయపడ్డావా అపరూపంగా ఎదిగిపోతావు నువ్వు. ఇంకా ఉంది ఈరోజు పాఠం విని సహోదరియో సహోదరుడో ఎవరో నాకు తెలియదు, అంత లెటర్ రాసి చందాబాకులు వేసి వెళ్ళిపోయారు. తండ్రి నన్ను క్షమించు అని. నేను అది ఆ మార్పుని దేవుడు కోరుకుంటాడు. దానినా ఫైల్ చేసి పెట్టాము. దాన్ని ఎవరో నిజంగా స్పందించారు. నిజమైన మార్పు అది. వెంటనే నా లెటర్ పట్టుకొని దేవునికి మొరపెట్టాను, క్షమించు తండ్రి, ఇంకా చేయనీయకుండా ఆ బిడ్డని మీరు కాచి కాపాడండి. ఎవ్వరు కోర్టు చెప్తేనే తప్పు తెలిసేది, మనసాక్షి చెప్తేనే కోర్టు చెప్పేది. కోర్టు అబద్ధాలు ఆడతాయి, మనసాక్షి అబద్ధాలు ఆడదు. నీ మనసాక్షి వద్దన్నుందంటే అక్కడికి ఆపేయండి అన్న, నేను చేయను. చేసావా ముద్దు బారిపోద్ది. అదిగో వాత వేసుకుంటుందట. వారు వాత వేయబడిన మనసాక్షి కలిగిన వారే అన్నాడు దేవుడు. వద్దు, వాత వేసుకునేది చేయబక్కని. ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు, ఒకటి తప్పు మోపేసింది. ఈ సందర్భం అయితే ఇంకొకటి తప్పు లేదనుచు ఉంటుందంట ఇంకొకరి మనసాక్షి. అబ్బబ్బబ్బా, అది ఎట్టుంటుంది తెలుసు నేను. ఇడు చెప్పి చూడండి ఎట్టుందో. తప్పు మోపుతూ నువ్వంతా బతికున్నావరా, నువ్వంతా ఊళ్ళో తిరగాలరా, నువ్వంతా వీధి మీద తిరుగుతున్నావురే. ఒరే పనికి మాలినవాడా, ఆ ఫ్యాన్ ఊరేసుకోకూడదు. ఓ పనికి మాలినవాడా, ఆ ట్రైన్ కింద పడి సాగకూడదు. ఆ విషం బాట అంత కొంత తాగకూడదు. వీళ్ళందరూ ఎవరు తెలిసినైనా, వీళ్ళందరూ వాళ్ళైనా మనసు చెడిన వాళ్ళు. వీళ్ళందరూ ఆత్మహత్య దగ్గరికి వెళ్ళిపోయారంటే వీళ్ళందరూ ఎవరంటే మనసు చెడినవారు, మనస్సాక్షి చెడినవారు. వీళ్ళు రోధించి ఒత్త మాట మా అన్న ఇట్ట అన్నాడని చచ్చిపోతామని అంటాడు. నోనో, చెడిపోయి ఎన్నో ఘోర పాపాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. దాన్ని కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడయ్యా. ఒప్పుకో దేవుని దగ్గర, చాలు. ఇంకేం కోరుతున్నాడు చెప్పు. ఇంక నేను చేయి మాకు అంటున్నాడు. చేయి వద్దన్న పనిని చేయి మాకు అని చెప్పడం తప్ప నాన్న, దాన్ని వదులుకోలేమా మనం? ఇంకెందుకు నేను మనిషి జన్మ చచ్చడు. 2గా అయిపోయాడు చూడు. ట్రైన్ ముక్కలు 2 ముక్కలు చేశాడు, పడేస్తుంది. కరెక్ట్గా గొంతు పెడుతున్నానన్న ట్రాక్ మీద, కరెక్ట్గా తెంపాడు తీసేసేసింది. ఎందుకు తెలుసా? నీ మనస్సాక్షికి ద్రోహం చేస్తున్నాను. ఒక చిన్న దెబ్బ తగిలిన నేను నేర్చుకున్న పాఠం నాకు అర్థమైపోతూ ఉంటుంది. ఏదో దేవునికి నచ్చిన ఒక చిన్నది చేసిన మొటిక్కలు పడుతుంటుంది, లేస్తే గుద్దుకుంటుంది, నడుస్తుంటే కాళ్ళను పొడి చేస్తూ ఉంటుంది. మెట్లు రోజు నా మెట్లు కదా అదే, ఎక్కడ మెట్లు ఉన్నాయి మనకు తెలియదునా, తెలుసు. కానీ ఎందుకు గుద్దుకుంటున్నావు? నువ్వు కదా గుద్దుకునేది, అది గుద్దుతా ఉంది. వచ్చి మారురా మర్యాదగా. ముటిక్కతోనూ గుద్దుడుతోనూ మార్చుకో. కత్తి తెచ్చి పైన పెట్టుకుని తెచ్చి మాకు. వాడు ఏమవుతాడో తెలియదు. బికారి అయిపోతాడు, ఊరి మీద వెళ్ళిపోతాడు, దేశాల మీద పడిపోతాడు. అమ్మ అని ప్రేమ ఉండదు, కానీ పిల్లలు అన్నటువంటి ఆలోచన ఉండదు. ఇటు ఆలోచనకి తీసుకెళ్ళిపోయేదేనన్నా మనస్సాక్షి. తప్పు మోపుచు ఇలాగ వాత వేసేసుకుంటారు. ఇంకొక పక్క తప్పు లేదని చుండగాను అన్నాను. నేను గురించి చెప్తుంటాను చూసారా. ఒకరోజు నిన్ను చూసినప్పుడు హేళంగా చూసినటువంటి వాళ్ళే నీ ప్రవర్తన చూసి, వందనాలు బ్రదర్, వందనాలమ్మా, బాగున్నారా,
అని నువ్వు అటు వెళ్ళిపోతూ ఉంటే పక్కన చేసి మాట్లాడుకుంటావు, బ్రదర్ ఒకప్పుడు ఇలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడు, గొప్పగా బ్రతుకుతున్నాడు దేవుని కోసం, తప్పంటే చేయడు, దేవునికంటే ఇష్టడుగా బ్రతుకుతున్నాడు, దొంగతనం చేయడు, వ్యభిచారం చేయడు, నరహత్య చేయడు, మంచిగా ఉన్నాడని చెప్పి నువ్వు అటు బాగుంగా నీకు మాట్లాడుతూ ఉంటే, నిన్ను గురించి మాట్లాడుకుంటుంటే ఆ మాట నీ చెవిని వినబడితే ఎట్లుంటుంది ఒకసారి చెప్తున్నాను, ఎట్లుంటుంది? నువ్వు దారిలో పోతుంటే నిన్ను గురించి మాట్లాడుకున్నారు గొప్పగా అంటుంటే ఎట్లుంటుంది? నా మాట నీ చెవిన పడితే ఎట్లుంటుంది అంటే ఏడుస్తావా? ఎట్లుంటుంది ఆ మాట? అన్నమే తినవలసిన అవసరం లేదు ఇంకా. అయ్యో అది ఎన్ని మార్లు అనుభవించి ఉంటాను. అన్నం తినాలనిపించదు నాన్న, అంత ఆనందం వచ్చేస్తుంది. మంచినీళ్ళు తాగిన మొహ కవలికలు కలకలకలకలాడిపోద్ది. బ్రదర్ అంటున్నాను నిన్న, ఏంది బ్రదర్ గ్రామర్ పెరిగిపోతుంది నీ దగ్గర, ఎందుకంటే గ్రామర్ పెరిగిపోతుందట. ఏ మనసాక్షి షార్ప్గా పెట్టుకుంటే గలగలగలనే ఉంటావు నువ్వు కూడా. అది నిన్ను నిందించట్లేదు, లోపల నిన్ను పొగుడుతుంది. నువ్వు దేవుని బిడ్డవంట, నువ్వు తప్పు చెప్పవంట, నువ్వు అబద్ధం ఆడవట, దొంగతనం చేయవట, మోసాలు చేయవంట అని నీ మనసాక్షి నీకే అంటూ ఉంటే ఇది ఎట్లుంటుంది నాయన? ఊరంతా పొగడుతుంది అనుకో, ఎట్లుంటావు నువ్వా? తిన్న అవసరం లేదయ్యా, ఇంత ఆనందాన్ని అనుభవిస్తావు. నిజంగా ఆనందం ఉందంటారు అందరికీ ఉందని అంటే మనసాక్షి బాగా పనిచేస్తుందని దాన్ని అర్థం. చాలామంది కూడా దయ్యా దిస్ కోర్ట్. అందుకే ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చుండగను జాగ్రత్త. ఇది మనసాక్షి పని. నేనా హృదయం పని విన్నాము. హృదయం ఏం చేస్తున్నా? కోరికలను కోరి ఎవరికి పంపుతుంది? మనసుకు పంపుతుంది. మనసు ఏం చేస్తుంది? శరీర అవయవాలకు పంపి శరీర అవయవాలు చేసిన పనిని బట్టి మన సాక్ష్యం చెప్తుంది. సాక్ష్యం చెప్పినప్పుడు అయినా మనసాక్షి చెప్పిన సాక్ష్యం మళ్ళా హృదయానికి వెళ్తుంది. నువ్వు మంచివాడు అన్నప్పుడు హృదయం పులకరించిపోద్ది. దాన్ని అనుభూతి అన్నాడు. నన్ను అందరూ మంచివాళ్ళు అనుకుంటున్నారని, అందరూ చెడ్డోళ్ళు అనుకుంటున్నారంటే ఒక్కొక్కసారి దిగులు వచ్చేస్తుంది చూడు మనసుకి. అరా అది అనుభూతి. మనసాక్షి బాగుందంటే అనుభూతి మంచిదిగా ఉంటుంది. మనసాక్షి చెడ్డ చెప్తుందంటే మనసాక్షి శబ్దం అనుభూతి చెడ్డదిగా ఉంటుంది. అతని బికారైపోతాడు, భిక్షగాడైపోతాడు. అందుకే అతి జాగ్రత్తగా ఉంచుకోవాలి అవి వాళ్ళని. దాని నేను మీకు ఓకేనా? హృదయం ఏం చేస్తుంది? కోరికలను కోరుతుంది, మనసాక్షికి అప్పగిస్తుంది. అయినా మనసాక్షి మరలా ఎవరికి అప్పగిస్తుంది? శరీర అవయవాలు చేసిన పనిని బట్టి హృదయానికి అప్పగిస్తుంది, స్పందన కలుగుతుంది. అప్పుడు మనోనేత్రాలు వెలిగించబడతాయట. అంటే శరీర అవయవాలు సక్రంగా పనిచేస్తుందనంటే మనోనేత్రాలు వెలిగిపోతుంటాయి. దేవుడు కనబడిపోతుంటాడు వాడికి. నీ మనోనేత్రాలు వెలిగింపబడుతున్నందునా అన్నాడు. చూడండి ఏమేం కనబడతాయి ఆ నేత్రానికి. కొరింథీయులకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం చదువునా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన, ఆ పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి చాలైనా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మనోనేత్రాలు వెలిగించబడితే ఏం కనబడుతుంది ఆయన? కిందకు చదువు. మనోనేత్రములు వెలిగింపబడినందున ఏం కనబడతాయి? కింద చదువు చెప్పండి. మనోనేత్రాలు వెలిగించబడితే ఏం కనబడుతుంది ఆయన? కింద చదువుయా. పిలుపు కనబడుతుందట. సరేనా? మనోనేత్రాలు వెలిగించబడిందంటే దేవుడు పిలిచిన పిలుపు కనబడుతుందట మనకి. ఏందా పిలుపు? మిమ్మల్ని దేని చేత పిలుస్తున్నాడు ఆయన దేవుడు? ఏం దేని పిలిచాడమ్మా?
దేని చేత పిలిచాడు? దెసలోనికలకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయం 14వ వచనం. దెసలోనికలకు రాసిన 2వ పత్రిక, దెసలోనికర్ నడబడికలు 2వ అధికారం 2వ వచనం. దెసలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను, వ్యక్తిత్వాన్ని పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఎట పిలిచాడంట మిమ్మల్ని? సువార్త వలన పిలిచిన పిలుపు కనబడుతుందట. మనోనేత్రాలు వెలిగించబడితే అప్పుడు కనబడుతుంది దేవుని రాజ్యం మీద. ఓ మనిషి నువ్వెవరు? అప్పుడు కనబడతాడు మనిషి ఎవరు. ఏదైనా మానవుడు ఎన్ని భాగాలు? అసలు మానవుడు ఎవరు? అదిగో మనోనేత్రాలు కనబడుతున్నాయి చూడు, అది కనబడుతుంది. ఇంతవరకు అదృశ్యమైనవి ఏవి కనబడవు, మనకి దృశ్యమైనవే కనబడుతుంటుంది. నేనా ఒక్కసారి మనోనేత్రాలు వెలిగించబడిందని అంటే ఒకడు అన్నాడు, దొంగ, టీవీలో పాస్టర్ గారు, నా మనోనేత్రాలకి కనబడింది ఆమె కడుపులో ఉన్న గడ్డ అన్నాడు. మనోనేత్రాలకు కనబడిందంట. ఏదైనా కడుపులో క్యాన్సర్ గడ్డ గర్భసంచిని అలుముకుందట. దాన్ని చూశాడంట. మనోనేత్రాలతో గడ్డ చూసేవారా దొంగ? మనోనేత్రాలతో ఏం కనబడాలా? అదృశ్యమైనవి కనబడాలి. పరలోక రాజ్యం కనబడాలి, తండ్రి కనబడాలి, కుమారుడు కనబడాలి, పరిశుద్ధాత్ముడు కనబడాలి, దేవదూతలు కనబడాలి, దేవుని సంకల్పం కనబడాలి. ఇది మనోనేత్రం అంటే. ఆయన మూడో కన్నే ఆ నేత్రం కనబడాల. ఎంత విశ్వాసం చూడు. ఎక్కడో కనబడని పరలోకం కొరకు ఆరాటపడుతున్నారే, ఇదే కదా మనోనేత్రం ఎదగడం అంటే. నాకు తండ్రే కనబడలేదు కానీ తండ్రికి నేను బిడ్డగా ఉండాలని ఆరాటపడుతున్నానే, ఇదే కదా మనోనేత్రం అంటే. కనబడుతున్నాను తండ్రి, కనబడే తండ్రి కొరకు పాటలాడవచ్చు కానీ కనబడని తండ్రికి, కనబడని కుమారునికి, కనబడని పరిశుద్ధాత్మకి మనం కలిగి ఉన్నామే. దీని పేరేనైనా మనోనేత్రం వెలిగించబడ్డం. కంటికి కనబడినట్టే మాట్లాడుతున్నాం, దాన్ని అనుభవిస్తున్నట్టే మాట్లాడుతున్నాం. అనుభవిస్తున్నాం కాబట్టి మనం ఎంత మాట్లాడిన పక్కవాడికి సచ్చిన అర్థం కాదు. అడిగి ఏంది రీడు, మనం పిచ్చోళ్ళలా చూస్తూ అంటారు వీళ్ళు. అయినా పరలోకంలో ఎవరెవరు ఉన్నారంటే 1, 2, 3, 4, 5 నేర్చుతూ ఉంటాము. ఉన్నారు 1, 2, 3 తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దేవదూతలు అంటుంటే ఏంటంటే కంటికి చూసినట్టు ఎంచుతున్నాడు వీడు. వాడికి కనబడదు, మనం కనబడుతున్నాయి. పరలోకం కనబడుతున్నాయా? కనబడుతుంది. పాతాళ లోకం కనబడుతున్నాయా? ఎన్ని లోకాలు ఉన్నాయన్నా? 1 లోకం, 2 లోకం, 3 లోకం. పాతాళ లోకంలో ఎవరు ఉన్నారు? చనిపోయిన ఆత్మలు ఉన్నాయి. పాతాళలోకం ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఏయి? పరదైసు, వేదనకరమైన స్థలం, మంచి ఆఘాతం. ఏది చూసినట్టు చెప్తున్నారు మీరు? కనబడిపోయింది చూసారా? కనబడినట్టే మాట్లాడుతున్నారు చూసారా? కనబడింది మనోనేత్రాలతో, వాక్యంతో. అది నేను మనోనేత్రాల పని. ఇక మంచి చెడుల తెలివి, ఇది మన ఆదాము గారు సంపాదించిన అవయవం. అది అదేనా? తినవద్దన్న పండుని తిన్న తర్వాత మంచి చెడులు. ఒకసారి చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము తరుణ్ చదువు. వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు పదకొండవ వచనం నుంచి చదువు. కూడా కాదు. మనలో ఒకడి వంటి వాడాయను నుంచున్నాను.
అమ్మా 22 వచనం. రైట్ 22 వచనం నాన్న. అప్పుడు దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను. మంచి చెడులను ఎరుగునట్లు. ఆ రోజు మంచి చెడులను ఎరిగేది దేవుడు మాత్రమే. మంచి చెడును ఎరుగునట్లు మనలో, అంటే ఎవరిలో? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలో వీడు ఒకటి వంటి వాడాయను, మన వంటి వాడైపోయాడు. మీరు పండు తినడం న్యాయం అంటారా, తినకుండా న్యాయం అంటారు? పండు తిన్నందువలన లాభమా కాదా? తిట్టిపోసుకుంటుంటారే ఎవరిని? ఆదాముని. అది తినడం వల్లే మంచి తెలివి జ్ఞానం వచ్చిందంట. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే ఒక జ్ఞానం మనలో వంటి వాడాయను. ఏదైనా ఆత్మలో ఉన్న అవయవాలు, వాటి పనులు. అర్థమైందైనా? అర్థమైందా? ఒకసారి చెప్పండి. హృదయం అంటే ఏందైనా? వెరీ గుడ్. మనసు అంటే ఆలోచించడం అని చెప్పకూడదు. ఆలోచించి శరీర అవయవాల ద్వారా పని జరిగించే ఒక ప్రక్రియ పేరే మనస్సాక్షి. మనస్సాక్షి అంటే శరీర అవయవాల ద్వారా చేసిన పనిని తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్. ఈ కోరికను ఎవరికి పంపుతుంది? హృదయానికి పంపించినప్పుడు అది మంచిదైతే ఆత్మ మనోనేత్రాలు వెలిగించబడతాయి. చేసిందల్లా తప్పు అయితే మనోనేత్రాలు మూసుకుపోతాయి. కదా? ఎట్ట మూసుకుపోద్దో ఆ రెఫరెన్స్ చెప్పలేదు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి, ముగిచ్చేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను ఏం చేసిందంటే ఆయన గుడ్డితనము చేసేస్తుంది. అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఏం చేసిందంటే ఆయన గుడ్డిని పొడి చేసింది. అందుకే మళ్ళీ మంచిది కనబడదు వాళ్ళకి. ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదని అంటే వారి మనోనేత్రాలు పొడుచుకుపోయాయి. అపవాది ప్రతి ఎవరిని పొడి చెడబడేస్తాడు. వినడు. దేవుని దగ్గర రమ్మను రాడు. వాడి మనోనేత్రాలు పొడి చేశాయి. ఆ మనోనేత్రాలను దేవుడు వెలిగిస్తే ఎప్పుడు కనబడతాడు దేవుడు. ఒకడు చెప్తున్నాడు వచ్చి, దేవుడు నాకు చూపి నమ్ముతానా అంటాడు. కన్నబడని దేవుని ఎడ చూపించమంటావురా? వినే అవకాశం లేదు. గుడ్డి పొడి చేసింది అక్కడ నీ మనోనేత్రాన్ని. ఇక మనోనేత్రం వెలిగించబడిందా? హ్యాపీ. అంత కనబడుతుంది. దేవుడు కనబడతాడు ముందు నీకు. సరేనా? ఇది అసలు విషయం. ఆత్మ అంటే ఇది. అందుకేనా? ఇప్పుడు ఆత్మను శరీరమును కలిపి ఏం చేశాడో చూడాలి. విడివిడిగా చూసాం మనం. ఇప్పుడు శరీరం అంటే ఏందో చూపించాను, ఆత్మ అంటే ఏందో చూపించాను. ఈ రెండు కలిపి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఈరోజు చెప్పలేకపోతున్నాం. ఓకేనా? టైం ఇచ్చారు. ఓకేనా? ఈరోజు ఫినిష్ చేస్తాం. తర్వాత ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పాఠాలు. ఓకేనా? బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపాల్ పి మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగాపురం, నెల్లూరు. పిన్ కోడ్ 524003. సెల్ నంబర్స్ 9440910008. మరొక నెంబరు 7095910008.